హాయ్ అండి, అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. 1 kg చేపల పులుసు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చేపల్ని ఫ్రెష్గా కడుక్కొని కొన్ని వాటర్ వేసి అందులో ఉప్పు నిమ్మరసం వేసుకొని కొంచెం సేపు అందులో ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర వేసి అవి చిటపటలాడాక ఒక 4 మిర్చి కట్ చేసుకొని అందులో వేసి అవి కూడా గోలనివ్వాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసి ఇవి ఒక సగం మగ్గాక ఒక 2 టమాటాలు తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని చాలా చిన్నగా ఉల్లిపాయ ఎంత ఉందో అంత కట్ చేసుకొని ఈ ఉల్లిపాయల్లో వేసి ఇవి 2 బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇచ్చి పెడితే చక్కగా మగ్గుతాయి. ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలా మగ్గాక ఇందులో అల్లం పేస్ట్, మీరు 1 kg ఫిష్కు ఎంత అల్లం పేస్ట్ అయితే వేస్తారో అంత అల్లం పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. మిక్సీతో పని లేకుండా ఈజీగా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంది. ఇలానైతే ట్రై చేయండి. ఇది పచ్చివాసన పోయాక ఇందులో మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ని మొత్తంగా ఇలా పరిచినట్టుగా పెట్టాలి. ఆ వీడియో అయితే స్కిప్ అయింది. అలా చేసి కొంచెం సేపు ఒక 2 minutes మూత పెట్టేసి కింది మీది కానేసి చక్కగా ఉబ్బాయి చూడండి. ఇలా అయ్యాక ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ జీలకర్ర మెంతుల పొడి వేసి మళ్ళీ ఒకసారి కింది మీదకి ఇలా అనేసి చింతపండు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో ఒక చెక్క నిమ్మ రసం అయితే పిండాను నేను. ఇది పోసేసి మూత పెట్టేసి ఇంకో పావు గంట ఉంచేస్తే చక్కటి చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. అండ్ మా అబ్బాయికి చేపల ఫ్రై అంటే ఇష్టం, అందుకే అందులో నుంచి ఒక 6 పీసులు తీసేసి ఉప్పు, కారం, మసాలా, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి అండ్ ఒక చెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి పక్కన పెట్టేసాను. ఒక పావు గంట పక్కన పెట్టాను. ఇందులో మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవచ్చు. పెరుగు కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు. అలా వేస్తే ఫ్రై లాగా కాకుండా పైన ఒక లేయర్లా వస్తుంది. ఇలా అయితే చక్కగా ఫ్రై అవుతుంది చేప పీస్ అనేది. అండ్ మనకు చేపల పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది, టేస్టీ. ఇలా ట్రై చేయండి. చేపల ఫ్రైలో నూనె మాత్రం చేపలు ఎంత ఫ్రై అవుతాయో అంత మందమే వేసుకోవాలి. ఈ నూనె ఏ కర్రీలో వేసినా బాగుండదు, అందుకే నేను వీటి మందమే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అండ్ చేపల పులుసు, చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా మరి, బాయ్ బాయ్. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.